పొయ్యి మీద పోనిగిత్తులు లేవు కానీ పోకటెక్కువ అన్నట్టున్నదట కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీరు. పార్టీకి పట్టుమని 10 సీట్లు లేవు కానీ 2028లో నేనే సీఎం అని అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, సీఎం అవుడు గంతీజీనా? అందులేం లేదు గాని సందడి ఘోష అంటే గిదేనేమో. తెలంగాణలో పువ్వు పార్టీకి ఎన్ని నీళ్లు పోసినా ఇగురు పెట్టిందే లేదు. ఏదో బలమైన నాయకులు నిలబడే వరకు 8 సీట్లు వచ్చినాయి. ఇక పార్లమెంట్ సీట్లలో నిలబడేటందుకు బలమైన క్యాండిడేట్లే కరువైతుండ్రు. అసోంటిది 2028లా కమలం పార్టీకి ఇగురు పెట్టించి నేనే సీఎం అయితా అని కడుపులున్నది గక్కిండు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అయితా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా. ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటా మరి. ఎందుకంటే నేను కూడా 2028కి ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్. మరి ఇద్దరు సీఎంలను ఓడించిన అన్న ధీమాతోటే ఎంకన్నా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నాడు అని అనుకుంటున్నారు కొందరు. ఇంకొందరేమో అడ్డిమారు గుడ్డి దెబ్బలా సీఎంలను ఓడగొట్టిన అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటే మాట్లాడుతుండు అని అంటున్నారు. ఇక అటు బండన్న ఫ్యాన్స్ కూడా బండబూతులే తిట్టుకుంటారట. మా బండన్నదే సీఎం కుర్చీ, దాని జోలికొస్తే సొంత పార్టీలనైనా చూడమన్నట్టే గుడుమురిమి చూస్తురట. ఇటు కాంగ్రెస్ పార్టీలో అందరు సీఎం క్యాండిడేట్లే ఉన్నట్టు ఇప్పుడు బీజేపీలో కూడా గదే పోరు నడుస్తుంది. ఏ మాట కామాట సీఎం కావాలనుకున్నట్టు తప్పేం లేదు గాని సీనియర్లుండంగా నేనే సీఎం అయితా అనే వరకు అలా మనోభావాలకు బాగా గాయాలయ్యే పరిస్థితి ఉన్నదేం కన్నా చూసుకో మరి.